పెందుర్తిలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నముష్టివాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగింపు యత్నం కలకలం రేపింది. దీంతో స్థానికులు విగ్రహం తొలగింపును అడ్డుకున్నారు. అధికారులు ముసుగు వేసుకుని వచ్చి విగ్రహం తొలగింపు పనులు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విగ్రహం పెట్టిన స్థలం తనదని ఓ వ్యక్తి అధికారులకు గతంలో ఫిర్యాదు చేశాడు. ఈ వివాదం న్యాయస్థానంలో నడుస్తోంది. ఇంతలోనే విగ్రహం తొలగింపు చేపట్టడం ఏంటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆర్డీఓ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అధికారులే వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని గుణపాలతో కోల్దోస్తున్నారండి. ఇది ఎంత దుర్మార్గం. మేము అందరం కాలనీ వాసులు, అక్కడ ఎక్కడ మీ కాలనీ వాళ్ళని, అంబేద్కర్ నగర్ కాలనీ వాళ్ళం అందరం అడ్డుకున్నాం. ఈ రాత్రి అప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు పెట్టిందా, ఈ రోజు కానీ మేము పెట్టామా? అక్కడ ఎవరో 20 సంవత్సరాల క్రితం పెట్టారు. అప్పుడు ఇది గవర్నమెంట్ జాగా అన్నట్టు జీవీఎంసీ వాళ్ళు అక్కడ బోరింగ్ కూడా వేశారు. ఆ అంబేద్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉంటే మేమే దానికి మళ్ళా ఇది కల్పించి ముక్కు చెవులు కోసేస్తుండేవారు. అక్కడ ఉండే దళితుల మీద, అక్కడ ఉండే పేదల మీద, దీని మీద వేద్దామని అనుకునేస్తే దాన్ని మేము రూపురేఖ చక్కదిద్ది ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి మేము చేస్తుంటే ఈ రోజు దొడ్డిదారిన దొంగదారిన అధికారులే వచ్చి దాన్ని కొల్లదోస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అండి. మేము ఎస్సీ ఎస్టీలో అందరం ఉన్నాం, మేము అక్కడ వెళ్ళి అడ్డుకున్నాం. మీరు ఈ టైంలో మీరు అధికారులు ముసుగులు కట్టుకొని మీరు ఎందుకు తీస్తున్నారని అడిగితే ఇక్కడ ఉండే ఎంఆర్ ఆవిడ అంటారు, మీరు ఏది ఆశించి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాం, ఈ రోజు పెట్టామండి మేము, అయినా మేము పెట్టామండి, అది కోర్టులో నడుస్తుందండి. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మిమ్మల్ని రమ్మన్నారు రండి అన్నారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రావడానికి మేమేం దోషులు చేసాం, మేమేం చేసాం? తప్పు చేసిన వాళ్ళు మీరు కోర్టులకి నెల వాయిదాలకి మేము వెళ్తున్నామండి. ఏ అధికారం దొడ్డు దారిలో లేకపోతే ఈ రాత్రి అప్పుడు ఈ ఆర్డీఓ గారు వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగితే తెల్లవారు మాట్లాడదాం. మరి ఈ రాత్రి అప్పుడు మహిళల్ని పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి అప్పుడే